వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు ఏపీ సీఎం అటు తెలంగాణ సీఎం ఇద్దరు కూడా హాజరవబోతున్నారు సార్. సుమారు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకుంది అంటున్నారు. అసలు ఈ ఇద్దరు సీఎం పర్యటన వల్ల ఒరిగిందేంటి? శ్రీదేవి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ జనవరి 2 అంటే వేరేగా అయినా సరే ఆలస్యంగా అయినా సరే మీకు అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతనత్వం ఒకటి రోజులు అనుభవించాలి కదా. ఆ రకంగా చూసుకుంటే ఈ దావోదు పర్యటన, దావోదులో ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ఇప్పుడు 20 నుంచి 24 దాకా ఈ సదస్సు జరుగుతుంది. ఈసారి ఈ జనవరి 20 నుంచి 24 దాకా 19ని తన కొడుకు లోకేష్ గారు ఐటీ మంత్రి అట్లాగే తాను ఇద్దరు వెళ్తున్నారు, అధికారులందరినీ తీసుకెళ్తున్నారు పొలం నుంచి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో కానీ ఇప్పుడు కానీ తిరిగిన సందర్భం చూసుకుంటే అసలు ఎంతవరకు మనకు పెట్టుబడులు సహకారమనేది నాకు ఇప్పటికీ అర్థం కావడానికి. ఎందుకంటే చాలాసార్లు పోతున్నారు 40,000 కోట్లు పెట్టుబడులు అంటారు, 50,000 కోట్లు పెట్టుబడులు అంటారు. కానీ ప్రపంచం మారుతుంది శ్రీదేవి గారు. ఇప్పుడు పెట్టుబడులు అంటే ఎన్ని వేల కోట్లు అని ఆలోచిస్తారు. రెండు ఉన్నాయి మనకు. మానవాభివృద్ధి సూచిక గతంలో పద్ధతులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మొత్తం జాతీయ ఆదాయాన్ని సగటు మనుషుల మంది లెక్క పెట్టి దాని ద్వారా జాతీయ సగటు లెక్క పెట్టేవారు. అట్లానే మనకు అభివృద్ధిని కూడా ఏం చేసేవారంటే మొత్తం సహజ వనరులు, టాటా బిర్లా ఆస్తులు, అదాని అంబానీ ఆస్తులు కలిపి మన సగటు ఆదాయాన్ని లెక్క పెట్టేవారు. ఇప్పుడు అట్లా కాదు. మానవాభివృద్ధి అంటే కేవలం భవనాలు, బిల్డింగులు కాదు. మానవాభివృద్ధి అంటే మనకు మనుషుల మధ్యన ఆరోగ్యం ఏంటి, విద్య ఏంటి, అట్లాగే ఉపాధి అవకాశాలు ఏంటి, వీటి మీద ఆలోచించి మానవాభివృద్ధి సూచిక నిర్వచనమే మారిపోయింది. అట్లాగే పెట్టుబడుల నిర్వచనం కూడా మారిపోయింది. పెట్టుబడుల నిర్వచనం ఏమిటంటే పెట్టుబడి అంటే 100 కోట్లదా, 1000 కోట్లదా, 10,000 కోట్ల సమస్య కాదు. ఎంత మందికి ఉపాధి ఇస్తుంది ఇది, దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ రకంగా ఆలోచన చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు గట్టివాడు, సమస్య లేదు, మళ్ళీ రాగానే ముఖ్యమంత్రి కాగానే 6 నెలల లోపలి సదస్సు వచ్చింది, పోతున్నారు, వస్తున్నారు కాదంటున్నారు. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఒక కియా పరిశ్రమ తరలిపోతుంటే కియా పరిశ్రమ తీసుకొచ్చి ఒక గొప్ప అనుకోండి. మొన్నటిదాకా 5 ఏళ్ళు మన దాని కష్టకాలం వచ్చింది. ఇప్పుడు కొత్తగా దావోదు నుంచి మనకు వచ్చే పెట్టుబడులు ఏమిటి, ఆ పెట్టుబడులు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అనేది ముఖ్య అంశం అంటున్నారు. ఉపాధి లభించకపోతే ఏమైంది? ఆంధ్రప్రదేశ్ కు పెద్ద నగరం లేదు, మనకు హైదరాబాద్ లాగా పెద్ద నగరం లేదు. ఏం చేయాలి? నెల్లూరు, చిత్తూరు వాళ్ళందరేమో తమిళనాడుకి వెళ్ళిపోతారు. ఇటు అనంతపురము ఈ పక్కన వాళ్ళు చిత్తూరులో సగం భాగం అంతా ఇటు బెంగళూరుకి వెళ్ళిపోతారు. మనకి ఇటు హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళని హైదరాబాద్ ఉపాధి చూసుకుంటారు. ఆ ఉపాధి కేంద్రంగా ఏదైనా మనం డెవలప్ చేసినామా? అందుకనే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు, ఇది విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం, బొంబాయి దేశానికి ఎట్టడం, అమరావతిని మామూలు మన రాజధాని చేస్తానని. మంచిది అంటున్నాను, కాదండి. నేను పాజిటివ్ గా చెప్పదలుచుకొని చెప్తున్నాను. ఈ రెండు ఆలోచించకపోతే వీళ్ళ పర్యటనలను వృధా అంటున్నాను. మానవాభివృద్ధి సూచికలో మనం ఏమైనా ముందున్నామా? మానవాభివృద్ధి సూచికలో గతంలో కంటే పరిశ్రమలు వీటి అన్నిటికంటే పరిశ్రమలు అవసరమే. విద్య, ఆరోగ్యంలో మనం ఎంతవరకు డెవలప్ అయినాం, దాన్ని బట్టి మానవాభివృద్ధి సూచిక పనిచేస్తుంది. పరిశ్రమలలో కూడా 40,000 కోట్ల 50,000 కోట్ల సమస్య కాదు. మనకు మంచి కియాస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్ లో కనుక మనకు ఎట్లాగో మనకు వాహనము కేటాయించేది ఎంత గర్వకారణమో అట్లానే విదేశాలకు పోయినప్పుడు ఇప్పుడు ఏపీకి ఒక కియాస్ ఏర్పాటు చేసి మనం మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. చాలా మంచిది అంటున్నాం. కానీ దీనివల్ల ఎంత వస్తుంది పెట్టుబడులు? ఆ పెట్టుబడుల వల్ల ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఒకసారి శ్వేతపత్రాలు విడుదల చేయాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళొస్తున్నారు, ప్రజాధనం ఖర్చు అవుతుంది, అధికారులు బృందం అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 100 కోట్లు కాకపోవచ్చు కానీ 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ ఖర్చుకు తగ్గ పుట్టం వచ్చిందా, ఇప్పుడు చాటన కోడికి పాలన మసాలా వచ్చిందా అనేది ఆలోచించాలి. అయితే సార్, ఈ ప్రయాణ ఖర్చులు కూడా అటు టీడీపీ నుంచి సీఎం వెళ్ళా కూడా ఇటు రేవంత్ వెళ్ళినా కూడా ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే మీరు అసలు ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళొచ్చినట్టు వెళ్తున్నారా, నిజంగా ఏమైనా పెట్టుబడులు తీసుకొస్తున్నారు? ఎందుకంటే మీ ప్రయాణ ఖర్చులే ఇంత అవుతుంటే అసలు మీరు ఏం తీసుకొస్తున్నారు పెట్టుబడులు అనేది అంతకుముందు దక్షిణ కొరియా టూర్కి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ అదే ప్రశ్నించారు కదా. సో అసలు ఈ ప్రయాణ ఖర్చుల గురించి ఏమంటారు? వాడు పోయినప్పుడు మంచిది, వీళ్ళు పోయినప్పుడు చెడ్డదా? కాదు కదా. ఇప్పుడు గతంలో అదే అందుకని ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కూడా ప్రతి సంవత్సరం పోయేవాడు. నేను ఏమంటున్నా, ఇది ఆహ్వానించదగ్గది అంటారు.
ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, తన కొడుకు కేటీఆర్ ను పంపిండు సియోల్ కు. చాలా మొన్నటి కూడా మన సియోల్ కు ఈయన వెళ్ళొచ్చారు. ఏది మూసి ప్రక్షాళన వచ్చిన ఆలోచన అక్కడి నుంచే కదా, ఏది రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చింది కూడా. అందుకని నేను ఏమంటాను అంటే, వాళ్ళు పోయినప్పుడే మంచి, వీళ్ళు పోయినప్పుడు చెడ్డ అంటారు. వీళ్ళకి నేను ఇద్దరిని అంటున్నాను, అప్పుడైనా ఇప్పుడైనా వీళ్ళ ప్రయాణ ఖర్చులైనా గిట్టుబాటు అవుతున్నాయా, లేదు వెళ్ళొస్తున్నారా, మీరు అన్నట్టే విదేశీ టూర్కి వెళ్ళొస్తున్నారా అనే సమస్య. కానీ నా ఉద్దేశం కాదు, ఏం కాదు, పాజిటివ్ గా ఆలోచన చేస్తే కొంతవరకు ఫలితాలు ఉంటాయి. కానీ ఆశించినంత ఫలితాలు వస్తున్నాయా లేదా అది చెప్తున్నాను కదా. 40,000 కోట్ల 50,000 కోట్ల పరిశ్రమ రావడం ముఖ్యమా, 1000 కోట్లతోనైనా ఒక 100 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ రావడం ముఖ్యమా? అందుకనే ప్రపంచం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి అంటున్నాం. రెండే రెండు, ఒకటి మానవాభివృద్ధి సూచిక మారాలంటే మానవాభివృద్ధి సూచికల ఉన్న మనకు విద్య ఆరోగ్యం గురించి ఏమైనా మారుతున్నామా? ఎలుకలు తిరుగుతున్నాయి, పందికొక్కలు తిరుగుతున్నాయి, మనం బెడ్ల మీద పిల్లలు, హాస్టల్లో పిల్లలను ఎలుకలు ఖర్చిపోతున్నాయి, చూస్తున్నాం పాములు కలుస్తున్నాయి. ఈ స్థితి నుంచి మారాలన్నా, లేకపోతే ఏదో పరిశ్రమ వచ్చి 10 మందికి ఉద్యోగం రావాలన్నా? ఈ రెండు కూడా ఆలోచన చేయాలి. మంచిదే పర్యటన, మన ప్రతిపక్షాలు అన్నట్టు అధ్వానం ఏం కాదు, కానీ దానివల్ల సాధించాల్సిన దాన్ని ఇంత ఉంటే వాళ్ళు ఇంత సాధిస్తున్నారు నేను. సేమ్ టైం తెలంగాణ సీఎం పర్యటన గురించి ఏమంటారు సార్ దావోస్లో? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. సో ఈయన పర్యటన కూడా ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. అంటే ఏ మేరకు పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారినాక శ్రీదేవి గారు, యువనెట్ సరోవర్ గారు ఎప్పుడో 91, 92లో అన్నారు. ఇప్పుడు మనం అంతా మడిగట్టుకుని కూర్చోవాల్సిన అవసరం పోవాల్సింది కాదంటే. కానీ పోయినసారి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు కదా, ఈ సంవత్సరంలో ఒక్క పరిశ్రమ నేను వచ్చిందా నేను గతంలో వచ్చిన వాటిని కంటిన్యూ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ పెద్ద సెంటర్, ప్రపంచంలో 2వ సెంటర్ మనది అమెరికా తర్వాత. అమెజాన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెద్ద గోడౌన్ కడుతున్నారు, ఇక్కడి నుంచే మొత్తం దక్షిణ భారతదేశానికి సప్లై చేస్తా అంటున్నారు. అటువంటి గూగుల్ కూడా ఇక్కడికి మనకి హైదరాబాద్ కేంద్రానికి చేసుకున్నది. అటువంటి వచ్చే అవకాశాలు మీకు ఆంధ్రప్రదేశ్ తక్కువ, కానీ తెలంగాణకి ఎక్కువ. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉంటుంది కదా మనకు. అందుకని నేను ఏమంటున్నాను అంటే, హైదరాబాద్ నగరాన్ని చూపించుకొని రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా తెచ్చింది ఏం లేదు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా పోయినసారి కూడా పోయించింది కదా, అవధి సదస్సు సీఓలు కూడా పోయించింది కదా, తెచ్చింది ఏమిటి అనేది ఆలోచన. రెండోది, వీళ్ళ విజన్ సరిగ్గా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు విజన్ చాలా గొప్పది. 2047 విజన్ పెట్టుకుంటున్నారు. అంటే 100 సంవత్సరాల భారతదేశాన్ని మనం చూడాలనుకుంటున్నారు. మంచిదే. గతంలో 2020 విజన్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన చాలా మంది అన్నారు, కానీ నేను పూర్తి సమర్థించాను. కానీ ఇప్పుడు ఏంటంటే, పరిశ్రమల ఏర్పాటులో చాలా టైం పడుతుంది శ్రీదేవి గారు. ఇప్పుడు మిగతా వాటల్లా ఏదో టక్కున మెడికల్ షాప్ పెట్టినట్టు కాదు. పరిశ్రమల ఏర్పాటు అంటే దానికి భూమి ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, వారికి అవసరమైన పర్మిషన్లన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద ఇవ్వాలి. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు కొంత పని జరిగింది. ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద వెంటనే పరిశ్రమలకు ఎవరైనా వస్తే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దాన్ని కంటిన్యూ చేస్తున్నావా, లేకపోతే మళ్ళీ లంచాల రాజ్యం నడుస్తుందా అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైనా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి పాటిస్తున్నారు, చిన్న అవినీతిని కూడా సహించాలి. అందుకని చూడండి, మనకు అమెరికాలో ఇప్పుడు అదాని మీద కేసు అయిందంటే ఎందుకైంది? డబ్బుల అవినీతిని వాళ్ళు సహించారు. రెండోది, సెక్సువల్ స్కాండల్స్ కూడా సహించారు. అది మొదటి నుంచి ఉన్నది. చిన్న స్కామ్ అయినా సరే అధ్యక్షులు 10 నుంచి దిగిపోతారు. ఉదాహరణ నిక్సన్ వాటర్ గేట్ కుంభకోణం ఎంత అనుకున్నారు? 100 కోట్లు కూడా కాదు, 10 కోట్ల రూపాయలు వాటర్ గేట్ కుంభకోణం, కానీ రాజీనామా చేయాల్సి వచ్చింది. చాలా సార్లు సెక్స్ స్కాండర్లలో మనకు అమెరికా అధ్యక్షులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ అట్లా లేదు, నైతికత తక్కువ, రాజకీయం ఎక్కువ. ఇక్కడ దాని వాళ్ళు ఏమంటున్నారు అంటే, పోర్టులు వస్తున్నారు, మన పరిశ్రమను స్థాపించాలంటే నేను చెప్పిన 3 చేయాలి. ఒకటి, పరిశ్రమలకు భూమి మనం వేయాలి, మౌలిక వసతులు మనమే కల్పించాలి, వాళ్ళకు ఆకర్షణీయమైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళు వస్తారు తప్ప కేవలం రాజకీయ కోణంలో పోయి నేను ఇక్కడ పోయించిన 50,000 కోట్ల పెట్టుబడులు వస్తుంది, 50,000 కోట్ల దాంట్లో సగమన్నా ఈ సంవత్సరాంతా చూపించాలి కదా నేను అంటున్నాను. అది జరుగుతలేదు. అంటే ఇప్పుడు దావోస్ పర్యటన కూడా ఒక దక్షిణ కొరియా పర్యటన లాగా అవుతుందంటారా? ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షాలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అయితే కేటీఆర్ పదే దక్షిణ కొరియా టూర్కి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడారు, అసలు మీరు వెళ్తున్నారు కానీ ఎంఓలు కుదుర్చుకుంటున్నారు, కానీ అసలు ఏది పెట్టుబడులేవి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క పెట్టుబడి అయినా తీసుకొచ్చారా రాష్ట్రానికి, ఏం చేస్తున్నారు వెళ్ళి అనేది మళ్ళీ ఇంకొక మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా? కేటీఆర్ చెప్పులు నేను కాలు పెట్టింది, కానీ మనం అనుకుంది అదే కదా శ్రీదేవి గారు. కానీ ఏమంటుందంటే, వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆయన పోయినప్పుడు కూడా ఏం తెచ్చిన రిపోర్ట్ ఉంటది కదా. ఇప్పుడు ఏమైంది అంటే, త్వంశ ఉంటా అనుకుంటే ఒక్కవేళ అడుగు పెడితే 4 ఏళ్ళు ఇటు ఉంటాయి. గురువిని దగ్గర సామెత లాగని రాజకీయ నాయకులు మాట్లాడేది. కానీ కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తుంటారు రాజకీయ నాయకులు శ్రీదేవి గారు. కానీ అర్ధ సత్యాలు అసత్యాలు మనం అర్థం చేసుకొని ఏంటి అంటే, హంసలాగా పాలను నీళ్లు వేరు చేయాలి. ఇప్పుడు మన విశ్లేషణ అదే, మనం మాట్లాడుకునేది అదే. నేనేమంటాను, ఇద్దరు కూడా కొంత తెచ్చారు. ఏం తెలియదని ఎందుకన్నా,
కానీ తెచ్చింది అంతకన్నా ముందు ఎక్కువ ఇంతకన్నా ముందు ఎక్కువ అంటే అది ప్రత్యక్షం కనపడుతుంది కదా శ్రీదేవి గారు. మనకు ఏదైనా పరిశ్రమ వస్తే దాపరికంగా రాదు కదా, రహస్యంగా రాదు కదా. పరిశ్రమ వస్తే దానికి భూమి ఉంటుంది, దానికి ఉద్యోగులు ఉంటారు, నడుస్తుంటది పరిశ్రమ. అటువంటివి సాకారం కావాలంటే చేయాల్సిన పనులు చేసి, మీరు అన్నది ఇప్పుడు పెట్టుబడులు ఇన్ని వచ్చినా ఇన్ని మేము ఒప్పందాలకు తెలుసుకున్నామంటే ఒప్పందాలు సాకారం కావడానికి నేను చెప్పిన అగ్రిమెంట్ ఉభయ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్రం బయట నుంచి వచ్చే కంపెనీల మధ్య మనకు ఒక ఒప్పందం ఉంటది, అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్న సమయం కదా. నేను ఇంకో మాట చెప్తున్నాను, కేటీఆర్ గారు అదనంగా ఇవాళ 4 సంవత్సరాలు ఈ కార్ రేసును కేవలం రాజకీయం కోసం రద్దు చేశారు కదా. మరి అటువంటి అప్పుడు మరి పెట్టుబడి ఎంత వస్తాయి? నేను ఏమంటున్నానమ్మా, ఒక్కోసారి ప్రమోషన్ కూడా పెద్దది. ఇప్పుడు మన చాలా వరకు గతంలో నేనైతే ప్రమోషన్ కు వ్యతిరేకం, నేను ఎవరితో పెద్దగా మాట్లాడా, నా మడిగట్టుకొని నేను కూర్చుంటా నడవదు. వాళ్ళ ప్రమోషన్ కోసం ఇప్పుడు మనం ఒక కంపెనీ నడుపుతుంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా, ఒక ప్రోడక్ట్ అమ్మానంటే దానికి అవసరమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా. ఒక మాట గుర్తొస్తుంది నాకు ఇదంతే. గతంలో రామోజీరావు గారు అనేవారు, ప్రియా పచ్చళ్ళు ఇంత బాగా అమ్ముడుపోవడానికి కారణం ఏమిటంటే ప్రియా పచ్చళ్ళ విలువ కంటే 30 నుంచి 35% దానికి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతున్నాం ఏమో అని. వాళ్ళ లలిత కోసం ఏది పేర్లని చెప్తున్నారంటే అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రమోషన్ ఖర్చు ఎక్కువ. ఇప్పుడు మనం కూడా ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ లాగానే ప్రభుత్వాలు పనిచేయాలి, ఏది ప్రమోషన్ల కోసం, అది మనకి అక్కడికి తెచ్చుకోవడం. మళ్ళీ విద్యార్థులకు ఆరోగ్యాల కోసం డబ్బు ఆశించద్దు. విద్య మనం ఏమంటారు దాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి, వైద్యం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి. ఒక 10 దినాలు పెరిగితే ఆరోగ్యంగా సమాజం ఉంటే ఎక్కువ 10 దినాలు వస్తాయి కదా, ఇది వేరు. పరిశ్రమల కోసం మాత్రం, లేకుంటే విదేశీ పరిశ్రమల కోసం కానీ ఏదైనా చేయదలుచుకుంటే మనం ఇనిషియల్ గా మనం కొంత పెట్టుబడి పెట్టాల్సింది కాదండి. ఆ పెట్టుబడి తగ్గ లాభాలు వస్తున్నాయా రావా, వాళ్ళు వస్తున్నారా రావాలి